హాయ్ స్టూడెంట్స్, మల్టిపుల్ జాబ్స్ వచ్చినప్పుడు ఆర్ మల్టిపుల్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏ జాబ్ చూస్ చేసుకోవాలి అనేది. సో నేను పలానా జాబ్ అని ఎప్పుడు అటువైపు అయితే చెప్పను, బట్ ఫ్యాక్టర్స్ చెప్తాను. ఓకే, ఇది చాలాసార్లు చెప్పిన విషయాలే, బట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని వీడియో అనేది చేస్తున్నాను. సో దట్ నాకు కూడా ఎవరైనా అడిగినప్పుడు ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం ఈజీ ఉంటుంది ప్రతిదీ చెప్పే బదులు. సో ఆ ఫ్యాక్టర్స్ అంటే నేను ఎలా ఆలోచిస్తాను, ఏ ఫ్యాక్టర్స్ నేను కన్సిడర్ చేస్తాను అనేది మాట్లాడతాను. సో ఇందులో జస్ట్ ఇవి ఆర్డర్ అంటే కింద ఉన్నది తక్కువ అని కాదు, పైన ఉన్నది ఎక్కువ వెయిటేజ్ అని కాదు, మీకు ఏది వెయిటేజ్ ఎటుంటే అటు పెట్టుకోవచ్చు. నేను కన్సిడర్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్ గురించి చెప్తాను అంతే. ఓకే, సో ఆర్డర్ యాజ్ నాట్ యాజ్ పర్ వెయిటేజ్, ఓన్లీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అంతే. ఓకే, సో ఫస్ట్ అది స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్ అడగాలి నేను. గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఓకే, 2-3 జాబులు వచ్చినాయి. వచ్చినందుకు మీరు చాలా సంతోషంగా ఉన్నారు, ఓకే, వెరీ గుడ్. మీరు ఎందుకు హ్యాపీగా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఆన్సర్ చెప్పడానికి ముందు. సో మీకు క్వశ్చన్ క్లియర్గా అర్థం కాలేదని నాకు తెలుసు, సో నేను ఆప్షన్స్ ఇస్తాను దీనికి. సో ఫస్ట్ థింగ్, మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకున్నారు, ఆర్ మీ ఫాదర్కి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఉండింది మీరు, సో తెచ్చుకున్నారు. సో జస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు హ్యాపీ. ఓకే, ఫర్ గెట్టింగ్ గవర్నమెంట్ జాబ్, ఆప్షన్ 1. జాబ్ వచ్చినందుకు హ్యాపీగా ఉన్నారు, అది ఎందుకు ఏందనేది మీకు తెలియదు. రెండవది, మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ అయితే సెక్యూరిటీ ఉంటుంది, ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు. ఫర్ ఫ్యామిలీ, అది పేరెంట్స్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాట్ ఎవర్, ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు అనేది ఒక ఒపీనియన్ మీకు. లేదు, గవర్నమెంట్ జాబ్ ఉంటే తప్ప పెళ్ళి కాదు అనే పరిస్థితి కూడా ఉండొచ్చు కొంతమందికి, ఫర్ మ్యారేజ్. నాలుగోది, మీ పర్సనల్ అంటే ఫర్ కంఫర్టబుల్ లైఫ్, అంటే మీరు పర్సనల్గా హ్యాపీగా బతకచ్చని, ఆర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, సెల్ఫ్ లైఫ్ స్టైల్ అని పెట్టేస్తా. అంటే మీరు కంఫర్టబుల్గా మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు, మీకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు, డబ్బులు జల్సా చేయొచ్చు, హ్యాపీగా బతకచ్చు. అంటే ఫ్యామిలీ గురించి కాదు, పర్సనల్గా నేను హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ టైం అన్నట్టుగా మీకోసం మీరు తెచ్చుకున్నటువంటి జాబ్ ఇది. ఓకే, ఇంకా మల్టిపుల్ మీకు అంటే జస్ట్ మీకు డైరెక్షన్ ఇవ్వడానికి, నా క్వశ్చన్ డైరెక్షన్ అర్థం కావడం కోసం మీకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను. ఓకే, సో దీంట్లో మీకు ఏదో ఒక కారణం అయితే ఉంటుంది కదా. ఇది ఎందుకు అడుగుతున్నాను అనేది కూడా చెప్తాను, ఎందుకంటే మీరు ఆ జాబ్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది నాకు తెలిస్తే కదా నేను మీకు ఏదైనా సజెస్ట్ చేయడానికి. ఓకే, ఇందులో ఏదో ఒకటి మీకు ఆన్సర్ అయ్యి ఉంటుంది. అయితే నేను ఇక్కడ కన్సిడర్ చేయాల్సినటువంటి ఒక్క ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్తానండి. జనరల్గా ఒక 35+ ఏజ్, ఇది కూడా జనరలైజ్ చేస్తున్నా అనుకోవద్దండి, మెజారిటీ పీపుల్ని బట్టి ఒక మాట అయితే మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో జనరల్గా ఈ ఏజ్ నుండి మన లైఫ్ అయిపోయినట్టే అండి, అయిపోయింది ఇక మన లైఫ్, ఇక మన కోసం మన బతకడం అనేది అయిపోయింది. ఇక్కడ నుండి కూడా కంప్లీట్గా మనం ఫ్యామిలీ కోసం బతికినట్టే ఉంటుంది. మనం జాబ్ చేసినా, సంపాదించినా, ఏ డిసిషన్ తీసుకున్నా మన కోసం మనం టైం స్పెండ్ చేయలేం, మన కోసం మనం మనీ కూడా స్పెండ్ చేయలేం ఎక్కువ. మీరు ఎక్కువ షాపింగ్ చేసినా, ఏది చేసినా మీ ఫ్యామిలీ కోసమే ఎక్కువ ఉంటుంది. మీకోసం మీరు బట్టలు కొనుక్కోవడం కూడా మర్చిపోతారు ఒక స్టేజ్లో. కంప్లీట్గా మీరు మీ ఫ్యామిలీ కోసం బ్రతికే ఒక స్టేజ్ వస్తుంది, చాలామందికి వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుందని నేను జనరలైజ్ చేయలేను, కానీ చాలామందికి వస్తుంది. ఇది ఎందుకు అనేది కూడా చెప్తాను నేను. సో ఈ 35 నుంచి మీరు ఎంత 61 ఇయర్ వరకు రిటైర్ అవుతారు కదా. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫేజ్ అండి. మీ జాబ్ మీకు మంచి జాబ్ వచ్చిందా లేదా మీరు డెసిషన్ అర్థం చేసుకోవడానికి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మీరు రిటైర్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మంచి జాబ్ అనిపించాలి, జాయిన్ అయిన వెంటనే టఫ్ ఉన్నా పర్వాలేదు అని. సో జాయిన్ అయినప్పుడు ఒక 3-4 సంవత్సరాలు కష్టంగా ఉండి తర్వాత మంచి జాబ్ ఉండింది అనుకోండి, మంచిదే. ఆ ప్రెషర్ ఎంత ఉండాలంటే, స్టార్టింగ్ కష్టం అనే ప్రెషర్ మనం హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి ప్రెషర్. కొంతమంది హ్యాండిల్ చేయలేనంత ప్రెషర్ వస్తుంది, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చేయలేనంత ప్రెషర్ వస్తుంది. మరి అంత ప్రెషర్ లేకుండా, అంటే చేయలేనంత అనేది మళ్ళీ కొంతమంది టఫ్ పీపుల్ ఉంటారు, ఆ ప్రెషర్ని చాలా క్యాజువల్గా హ్యాండిల్ చేస్తారు. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, వాటర్లో ఇంత డెప్త్లో వాటర్ పార్టికల్ ఉంటుంది, అంత స్ట్రెస్ ఉన్న చోట నువ్వు వెళ్ళి తల పెడితే స్ట్రెస్ వస్తుంది ఆబ్వియస్లీ, బట్ ఆ వాటర్ పార్టికల్ హ్యాండిల్ చేస్తుంది కదా, ఎందుకంటే వాటర్ పార్టికల్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్. బట్ నువ్వు ఇన్కంప్రెసిబుల్ కాదు కదా, కంప్రెస్ అవుతావు. సో కంప్రెస్ అవుతావు కాబట్టి నువ్వు స్ట్రెస్ తీసుకోగలిగితే తీసుకోవడం మంచిది, యూ విల్ బికమ్ టఫ్ టు హ్యాండిల్ మోర్ స్ట్రెస్. ఈవెన్ మీ ఫ్యామిలీకి కూడా
మీరు టఫ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి సమాజంలో. మీరు ఎంత మెత్తగా ఉంటే ఫ్యూచర్ అంత కష్టంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. వీలైనంత టఫ్గా తయారవడానికి ట్రై చేయండి. బై టేకింగ్ ద ప్రెషర్ విచ్ యూ కెన్ టేక్. ప్రెషర్ ఉండని డిపార్ట్మెంట్లోకి వెళ్ళమని నేను చెప్పను, కానీ మీరు ప్రెషర్ తీసుకోలేకపోతే వెళ్ళండి అని చెప్తాను ఎప్పుడు కూడా. వెన్ యూ ఆర్ ఏబుల్ టు టేక్ ద ప్రెషర్, వెన్ యూ ఆర్ హ్యాండ్లింగ్ ద ప్రెషర్, వెన్ యూ ఫీల్ యూ ఆర్ డైనమిక్, అట్లాంటి వాళ్ళు ప్రెషర్ లేని డిపార్ట్మెంట్ కాదు, ప్రెషర్ ఉన్న డిపార్ట్మెంట్కే పోండి. ప్రెషర్ తీసుకోగలిగినప్పుడు తీసుకోవాలి. ప్రెషర్ తీసుకోలేనప్పుడు మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇది మనం కాదు, మన వల్ల కాదు, ఇది జాబ్ అయినా వదిలేస్తా కానీ నేను ఈ పని మాత్రం చేయలేను అన్నప్పుడు తీసుకోవద్దండి. అట్లాంటి వాళ్ళకు వద్దు నేను అనేది అదే. ఓకే, సో మీ ప్రియారిటీస్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది జాబ్ విషయంలో. ఓకే, సో ఈ 35 to 61 ఏజ్లో మీరు చేసినటువంటి జాబ్ మంచిది అని మీరు మీ ఫ్యామిలీ ఫీల్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే బ్యాచిలర్ కానీ మిగిలిపోయే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు పేరెంట్స్ పరంగానో సెల్ఫ్ పరంగానో వాట్ ఎవర్ మీ ప్రియారిటీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో మ్యాక్సిమం పీరియడ్ యూ షుడ్ బి హ్యాపీ. ఇది నేను ఎప్పుడు ఆలోచించేటటువంటిది. సో స్టార్టింగ్లో మనం ఎలా ఉన్నాం, కష్టపడ్డాం, ఇదంతా అవసరం లేదు. సో ఫైనల్గా మనం తీసుకున్నటువంటి జాబ్ మంచిదా కాదా అనేది ఇంపార్టెంట్. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టువర్డ్స్ గవర్నమెంట్ జాబ్ మీకు సెక్యూరిటీ అనేది గ్రోత్ కంటే ఎక్కువ ప్రియారిటీ అనేది మీరు డిఫైన్ చేసేసారు నాకు ఆల్రెడీ. గ్రోత్ కంటే కూడా నాకు సెక్యూర్ లైఫ్ అనేది ఇంట్రెస్ట్, ఆర్ సొసైటీలో ఉన్నటువంటి రెస్పెక్ట్. ఇది రాసానా ఫర్ ఫ్యామిలీ. ఓకే, రెస్పెక్ట్. సమాజంలో గవర్నమెంట్ జాబ్కు ఉన్నటువంటి గుర్తింపు. సో మనకు అంటే కొంతమంది గుర్తింపు కేవలం స్పెసిఫిక్ పీపుల్ దగ్గర కోరుకుంటారు, కొంతమంది సమాజంలో కోరుకుంటారు. అంటే ఎలా చెప్పాలంటే కొంతమంది దగ్గర మనం రెస్పెక్ట్ఫుల్గా చూడాలి అని అనుకుంటాం పర్టికులర్ పర్సన్స్ దగ్గర. మిగతా వాడు ఏమనుకుంటాడు అనేది మనకు అవసరం లేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది సమాజంలోనే మనం ఏఈ సార్ వస్తున్నాడు అంటే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి బయట ఉన్నాడు అనేది కొంతమంది ఫీల్ అవుతారు. సో అది ఎవరి ఇండివిజువల్ది వాళ్ళకు ఉంటుంది. సో ఫైనల్లీ ఫర్ గెటింగ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ ఆర్ విత్ ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, హూ ఎవర్ మీ టార్గెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే, రైట్. సో ఇది మొత్తానికి మీకు ఎందుకు హ్యాపీగా ఉన్నారనే దానికైతే అప్రాక్సిమేట్గా ఒక ఆన్సర్ అయితే వచ్చి ఉంటుంది కదా. రైట్. సో ఇప్పుడు కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ది వర్క్. సో మీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన వాడు కనపడ్డప్పుడు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తాడండి, కానీ వర్క్ ప్రెషర్ మాత్రం ప్రతిరోజు ఉంటుంది. సో వర్క్ ఎలా, ఆ పర్టికులర్ జాబ్లో వర్క్ ఎలా ఉంటుంది, జాయిన్ అయినప్పుడు వర్క్ ఎలా ఉంటుంది అనేది కాదండి, త్రూ అవుట్ ద కెరీర్ వాట్ ఎవర్. మనం ఇప్పుడు మీకు ఏజ్ ఎంత, ఓ 25 or 30 ఉంటుంది కదా. సో ఈ 25 years నుంచి 61 years వరకు అప్రాక్సిమేట్గా ఈ నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అప్రాక్సిమేట్గా మీరు ఎన్ని సంవత్సరాల్లో ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది అనేది ఏజ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ తెలిస్తే అప్రాక్సిమేట్గా తెలిసిపోతుంది మీరు జాయిన్ అయిన తర్వాత డిపార్ట్మెంట్లో. సో దాన్ని బట్టి ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉంటారు, ఏ స్టేజ్లో ఉంటారు, ఎన్ని సంవత్సరాలు ప్రమోషన్ వస్తుంది, ఆ స్టేజ్లో వర్క్ ఎలా ఉంటుంది, ఇవి మీరు తెలుసుకోగలిగారు అనుకోండి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మీకు ఓవరాల్ మన లైఫ్ ఎలా ఉంటుందని. లేదా ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళు మీకు యాక్సెస్ ఉన్నారనుకోండి, వాళ్ళని అడగండి. వాళ్ళు ఫైనల్గా వెనక్కి తిరిగి చూసుకుంటే డిపార్ట్మెంట్తో హ్యాపీగా ఉన్నారా, వాళ్ళు కూడా చాలా మంచి ఎగ్జాంపుల్. మీకు కరెంట్ వాళ్ళని అడిగితే ఇప్పుడు అప్పట్లో వర్క్ ఎలా ఉంది, ఇప్పట్లో వర్క్ ఎలా ఉంది మనం కంపేర్ చేయలేం కాబట్టి కరెంట్లీ వర్క్ ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు వాళ్ళతో తెలుస్తుంది. బట్ రిటైర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు రిటైర్ అయిన వాళ్ళు యాక్సెస్ ఉంటే వాళ్ళని అడిగితే ఇంకా బాగా తెలుస్తుంది మీకు ఇది మంచి డిపార్ట్మెంటా కాదా అనేది రఫ్గా ఒక ఐడియా వస్తుంది మనకు. ఓకే, రెండవది లైఫ్ స్టైల్, ఈజీ యాక్సెస్, కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో ఒకటి ఓవరాల్గా మీ వర్క్ ఎలా ఉంటుంది త్రూ అవుట్ ద సర్వీస్, మీ ఆ జాబ్ వర్క్ ఎలా ఉంటుంది. దీన్ని కూడా జనరలైజ్ చేయలేమండి. సేమ్ డిపార్ట్మెంట్లో సేమ్ పోస్ట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది. బట్ డెసిషన్ తీసుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక ప్రొఫైల్ వ్యూ అనేదైనా మనకు తెలిసి ఉండాలి కదా. సో అది తెలుసుకోకుండా మీరు డెసిషన్ తీసుకోలేరు. ఓకే, సో మన క్యాజువల్ టాక్స్లో కావచ్చు చాలా వాటిల్లో అట్లీస్ట్ బయట నుంచి అయితే నేను వీలైనంత చెప్పే ప్రయత్నం అయితే చేశాను ఆ జాబ్ గురించి. సో వర్క్ ప్రొఫైల్ అనేది అయితే తెలుసుకోవాలి మీరు. వర్క్ ప్రొఫైల్ త్రూ అవుట్ ద కెరీర్, ఎంట్రీ లెవెల్ అని కాదు. స్టార్టింగ్ 2 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది, తర్వాత అంత బాగుండదు అంటే వేస్ట్ కదా. అది వీలైనంత టైం మనం హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ లైఫ్ స్టైల్, ఈజీ యాక్సెస్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇది ఎందుకు పెట్టానంటే
లైఫ్ స్టైల్ అంటే మనము ఎలాంటి లైఫ్ స్టైల్ మన ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నాం, మీరు ఎలాంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నారు, డబ్బులు ఎలా స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది హోటల్ బ్యాచిలర్గానే ఉంటూ స్విగ్గీ జొమాటోలోనే ఆర్డర్ చేసుకుంటూ బతికేద్దాం అనుకుంటారు. సో వాళ్ళకి స్విగ్గీ జొమాటో లేని ప్లేస్లో వేస్తే ఇబ్బంది కదా. వాళ్ళకి ఆరోగ్యం అవసరం లేదు, లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ వాళ్ళకి. సో జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే బేసిక్ థింగ్ ఫ్యామిలీ గురించి మనం ఆలోచిస్తే మంచి స్కూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా కూడా పిల్లలు మంచి స్కూల్లో చదవడం లేదు అంటే డెఫినెట్గా మీరు హ్యాపీగా ఉండరు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇంకోటి ఈజీ యాక్సెస్ టు ఎవ్రీథింగ్, ముఖ్యంగా హాస్పిటల్స్ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినా కూడా మంచి హాస్పిటల్, ఏదో కార్పొరేట్ అనేది కాదు కానీ మనకు ఈజీగా హాస్పిటల్ యాక్సెస్ ఉంటుంది. మనం జాబ్లో ఉన్నా కూడా ఫ్యామిలీకి ఏదైనా జరిగినా కూడా వెంటనే హాస్పిటల్కి అందుబాటులో హాస్పిటల్ ఉండేటటువంటి ఏరియాలు ఉండడం చాలా చాలా ముఖ్యం. లేకపోతే మనం ఎంత సాధించినా అర్థం లేదు కదా. సో వెన్ యూఆర్ సో మచ్ ఇంటూ సెక్యూరిటీ అని గవర్నమెంట్ జాబ్ మీరు అంతా ఆలోచించినప్పుడు, సో ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది కూడా డెఫినెట్లీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా. ఎప్పుడు ఏం జరిగి జాబ్ పోతుందో అనే భయంతో గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడు ఫ్యామిలీకి కూడా హెల్త్ పరంగా ఎప్పుడు ఏం జరిగినా కూడా వెంటనే అందుబాటులో హాస్పిటల్ ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని అడిగితే. సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఒకవేళ మీ జాబ్ నేచర్లో అది లేదు అన్నా కూడా అట్లీస్ట్ వాళ్ళకి యాక్సెస్ ఉన్నటువంటి ప్లేస్లో మీరు అప్ అండ్ డౌన్ చేసేలాగైనా పెట్టే ప్రయత్నం అయితే చేయండి. సో అదొకటే కాకుండా లైఫ్ స్టైల్ అంటే సినిమాలు, ఎంటర్టైన్మెంట్, మాల్స్, రిసార్ట్స్, ఇక మీరు ఎలాంటి బట్టలు కొనుక్కోవాలనుకుంటున్నారు ఫ్యామిలీకి. మీరు ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోకపోతే చెప్తున్నాం కదా, మీ పాప అడిగే ఒక బొమ్మ కొనాలన్నా భయం వేస్తుంది. ఇప్పుడున్న ఖర్చులకి భయం వేస్తుంది, నేను చెప్తున్నాను కదా. కొన్ని బొమ్మలు చాలా కాస్ట్లీ ఉంటాయండి ఈ రోజుల్లో. నేను కూడా ఒక్కొక్కసారి చూసి భయపడుతూ ఉంటాను, అందుకే చెప్తున్నాను. సో మీరు ప్రాపర్గా లైఫ్ స్టైల్ ప్లాన్ చేసుకోలేదనుకోండి, పిల్లలకు ఒక మంచి బొమ్మ వాళ్ళు అడిగింది కొనియాలన్న భయం వేస్తుంది. అలా అని నేనేం దుబారా చేసి కొనియాలని అనడం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో పిల్లలకు కానీ ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కావాల్సినటువంటి లైఫ్ స్టైల్కి కావాల్సినటువంటి శాలరీ మన దగ్గర ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది డే 1 నుంచే ఉండాలని నేను కూడా అనడం లేదు. మీరు జాబ్ జాయిన్ అయిన రోజే మనకు సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి అని నేనేం అనడం లేదు. కానీ వాట్ ఎవర్ ద సర్వీస్, మీకు 25 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల్లో మ్యాక్సిమం టైం మీరు హ్యాపీగా ఉన్నారా అనేదే పాయింట్. మీరు మీ ఫ్యామిలీ మీ జాబ్ తోటి హ్యాపీగా ఉన్నారా అనేదే ఇంపార్టెంట్. ఓకే, సో మీకు కావాల్సినటువంటి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ జనరల్గా గవర్నమెంట్ జాబ్లో అంత లగ్జరియస్గా జనరల్గా బ్రతకరు. నేను గమనించినంత వరకు వాళ్ళు ఎంత సంపాదించినా సరే మోర్ సెక్యూరిటీ టువర్డ్సే ఉంటారు కాబట్టి అంత లగ్జరీ జనరల్గా ప్రిఫర్ చేయరు. ఒకవేళ చేస్తే మాత్రం జనరల్గా మనకంటే గ్రోత్ రిలేట్ పర్స్పెక్టివ్లో చాలా తక్కువ కాబట్టి ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ని ఆ ఖర్చులు డెఫినెట్గా అందుకోలేవు. సపోజ్ ఇప్పుడు సిటీలో మీరు ఏదో పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇది ఏం అవసరం లేదండి. నార్మల్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతకాలన్నా ఒక 50,000 జీతం అయితే అవసరం నన్ను అడిగితే, ఫ్యామిలీకి అంటున్నా. ఎందుకంటే ఇక ఇంటి ఈఎంఐలు ఉంటాయి, రకరకాల ఖర్చులు ఉంటాయి. సో ఒక 50,000 అనుకుందాం నార్మల్గా బ్రతకడానికి, లగ్జరియస్గాను కంఫర్టబుల్గాను కాదు, ఒక 50,000 అయితే ఖచ్చితంగా కావాలి. సో సిటీ పోస్టింగ్కి నేను అనేది, మళ్ళీ టౌన్ విలేజ్ అయితే ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు. దీంట్లో ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది దగ్గరగా 10% ఉంటుందండి. అంటే ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి లైఫ్ స్టైల్కి 50,000 ఖర్చు అవుతే వచ్చే సంవత్సరం మీరు అనుకున్నటువంటి లైఫ్ స్టైల్కి 55,000 ఖర్చు అవుతుంది. కూరగాయల ధరలు కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, సినిమా ఖర్చు కావచ్చు, వాట్ ఎవర్ లైఫ్ స్టైల్కి యావరేజ్గా ఒక 10% గ్రోత్ ఉంటుంది. ఇదే లగ్జరీ ఐటమ్స్కి అయితే ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. నార్మల్ వాటికి ఇస్తున్నాం కాబట్టి 10% వేసాం. మళ్ళీ పర్టికులర్గా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇన్ఫ్లేషన్ రేట్ ఇంకా చాలా ఎక్కువ. ఎడ్యుకేషన్కి కొన్ని చోట్ల 15% కూడా ఉంటుంది. అంటే ఈ సంవత్సరం ఫీజు ₹1,00,000 ఉందనుకోండి, నెక్స్ట్ సంవత్సరం 1,15,000 ఇమీడియట్గా చేసేస్తారు ఫర్ నో రీజన్. నెక్స్ట్ 1,15,000 ఇంటూ 1.15 అంత ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది ఫీజు. కొన్ని చోట్ల 10% అయితే ఈజీగా ఉంటుంది ఎడ్యుకేషన్లో. సో మీరు అనుకున్నటువంటి లైఫ్ స్టైల్ ఇవ్వాలి అంటే మీ శాలరీ ఇంత స్పీడ్గా పెరగదు. 10% స్పీడ్తో 15% స్పీడ్తో మీ శాలరీ పెరగదు. అది ఆల్రెడీ మనం ఎప్పుడో మళ్ళీ పిఆర్సీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మీరు, సడన్ పే రివిజన్ అనేది జరగాలంటే.
మనకి ఎంత వస్తుందండి ఇంక్రిమెంట్? 2%, 3% ఇంక్రిమెంట్ వస్తుంటుంది. డిఏ కూడా కలుస్తూ ఉంటుంది బేసిక్కి, అంతే. సో మీకు ఈ సంవత్సరం ₹1,00,000 వస్తే నెక్స్ట్ సంవత్సరం 1,15,000 శాలరీ రాదు కదా. సో అది మళ్ళీ ట్యాక్స్ కట్టింగ్లు ఇవన్నీ పోను, నెట్ శాలరీ రావాలి మనకి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో ఇవన్నీ కాకుండా మళ్ళీ డెఫినెట్లీ మనం సేవింగ్ కూడా చేయాలి. అనుకోని ఖర్చులకు కావచ్చు, లేదా ఫ్యూచర్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ కావచ్చు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కో, పెళ్ళికో, వాట్ ఎవర్, ఇల్లు కొనడానికో, ఇంకో దానికో డెఫినెట్లీ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవసరం. సో మీరు అనుకున్నటువంటి లైఫ్ స్టైల్కి కావాల్సినటువంటి శాలరీ మీరు అనుకునేటటువంటి జాబ్ ఇస్తుందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, శాలరీ ప్లస్ గ్రోత్ రెండు రాసా. ఎందుకు రెండు రాశానంటే పెరుగుతున్న ఖర్చులు కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్ కాబట్టి. సో జనరల్గా గవర్నమెంట్ జాబ్లో ఇన్ఫ్లేషన్ని మ్యాక్సిమం అయితే అందుకోగలదు, బీట్ చేయడం అయితే చాలా కష్టం. మ్యాక్సిమం అంటే పెరుగుతున్న ధరలు ఎంత ఉంటాయో మ్యాక్సిమం ఆ రేంజ్ వరకు పెరుగుతూ ఉంటుంది శాలరీ. ఓకే, మోర్ జనరల్గా అయితే మన గవర్నమెంట్ శాలరీ పెరిగేదానికంటే ఫాస్ట్గానే పెరుగుతాయి బయట ఉన్నటువంటి ఖర్చులు. ఎప్పుడో పీఆర్సీ వచ్చిన టైంలో మళ్ళీ అది అందుకుంటుంది అనమాట. అట్లా జరుగుతుంటుంది జనరల్గా గవర్నమెంట్ జాబ్స్లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో వర్క్ టైమింగ్స్ ఎంత ఉంటాయి, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ వర్క్ తాలూకు ప్రెషర్ ఉంటుందా, పూర్తిగా మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చా, ఇది కూడా మీరు కన్సిడర్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను కదా, ఆఫ్టర్ 35 ఫ్యామిలీని ఎలా చూసుకున్నాం అనేది మనకు ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, బట్ ఇలా కాదు, మా ప్రియారిటీస్ వేరే ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా జస్ట్ అసలు మీరు ఒక జాబ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది రాసుకోండి. రాసుకుని మ్యాక్సిమం ఫ్యాక్టర్స్ ఎందులో సాటిస్ఫై అవుతున్నాయి. నాకు లగ్జరీ లైఫ్ స్టైల్ అవసరం లేదు, ఊర్లో ఉన్న సరిపోతుంది. ఆబ్వియస్లీ మీరు ఇల్లు కొనాలన్నప్పుడు ల్యాండ్ కాస్ట్ తగ్గిపోతుంది ఊర్లో. సో శాలరీ కొంచెం తగ్గినా పర్వాలేదు. సో లైఫ్ స్టైల్ కాస్ట్ తగ్గిపోతుంది మీకు, అక్కడ ఈఎంఐలు తగ్గిపోతాయి రిలేటివ్లీ. సో అలా. సో మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారు, ఆ జాబ్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, మీరు ఆశించినటువంటి వాటిల్లో మ్యాక్సిమం విషయాలు ఏది సాటిస్ఫై చేస్తుంది మిమ్మల్ని. ఇంటికి దగ్గరగా ఉండాలనుకుంటున్నారా, లేదా ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉండాలనుకుంటున్నారా, ఫ్యామిలీతో పాటు మీరు స్టే చేయడం ఇంపార్టెంట్ అనుకుంటున్నారా, సిటీ లైఫ్ కావాలనుకుంటున్నారా. సో ఈ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. టప్మని చెప్పి ఇది తీసేసుకో హ్యాపీగా ఉంటాయని నేను కూడా చెప్పలేను. నేనే చెప్తున్నాను కదా, ప్రెషర్ తీసుకోగలిగిన వాళ్ళు తీసుకుంటే మంచిది. ఎప్పుడు కూడా మీ పిల్లలు మిమ్మల్ని చూస్తే ఎదుగుతూ ఉంటారు కదా. మీరు ఎంత మెత్తగా ఉన్నారంటే వాళ్ళు అంత మెత్తగా ఉంటారు, మీరు ఎంత టఫ్గా ఉన్నారంటే మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా అంత టఫ్గా తయారవుతారు. ఓకే, సో సమాజంలో బ్రతకాలంటే ఎంతో కొంత టఫ్గా, రానున్న కాలంలో అది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ మనకు. ఓకే, సొసైటీలో కమ్యూనికేషన్, డైనమిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి చదువు ఏం పెద్ద అవసరం లేదండి. కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మాట్లాడతారు బయట ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. సో ఈ పబ్లిక్ డీలింగ్లో వీటిల్లో గొడవలు పడ్డం కావచ్చు, ఇవన్నీ అవసరమే మనకు. ఇవన్నీ మీకు చాలా నేర్పిస్తుంది, ప్రొవైడెడ్ అది మీరు తీసుకోగలిగినంత ప్రెషర్ అయితేనే. ఒక్కొక్కసారి తీసుకోలేనంత వస్తుంది కొంతమందికి. సో అది ఆ స్టేజ్కి వెళ్ళడం మంచిది కాదు, ఎందుకంటే ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. ఇప్పుడు సిటీ పోస్టింగ్లో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయలేరు. సో ప్రతిరోజు చేయాల్సిన పని కాబట్టి అది డెఫినెట్లీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హెల్త్ అనేది కూడా. సో మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఈ జాబ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు డెసిషన్ తీసుకోండి. సో మీరు ఏ లైఫ్ స్టైల్ కోరుకుంటున్నారు, మీరు ఏ జాబ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అవన్నీ ఫ్యాక్టర్లు తీసుకునే మనం జనరల్ చెప్పగలం. కాబట్టి నేను జనరల్గా ఇది బెటర్ అనేది జనరల్గా చెప్పను. ఇందులో పబ్లిక్ డీలింగ్ తక్కువ ఉంటుంది, ఈ సిటీ పోస్టింగ్ అయితే జీతం ఎక్కువ ఉంటుంది. నీకేం కావాలనేది నీ ఇష్టం, దాన్ని బట్టి ఇందులో రిమోట్ పోస్టింగ్ ఉంటుంది, ఇందులో ఇంత జీతం వస్తుంది, ఇందులో ఇంత గ్రోత్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇది మనం బయట నుంచి చూసే విషయాలే మనం చెప్పగలం. సో మీకేం కావాలి ఈ జాబ్ నుంచి, ఇప్పుడు మాకు పెళ్లి కోసమే గవర్నమెంట్ జాబ్ కావాలి. సో ఏ జాబ్ అయినా పర్వాలేదు, ఏ జాబ్ అయినా మీరు అనుకున్న అమ్మాయి వస్తుంది అంటే ఏ జాబ్ అయినా ఒకటే. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ వాట్ ఆర్ ద ప్రియారిటీస్ అనేది చూసుకుని, సో మిగిలినది ఏదైనా మీకు ఒకటే కాబట్టి, ఓన్లీ దీనికోసమే గవర్నమెంట్ జాబ్ కావాలి కాబట్టి, సో ఆఫ్టర్ మ్యారేజ్ మీరు కావాల్సినటువంటి మ్యాక్సిమం థింగ్స్ ఏ జాబ్ అయితే మీకు ఇవ్వగలదని మీకు అనిపిస్తుందో ఆ జాబ్ని అయితే చూస్ చేసుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తూ, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ 2 పోస్టులు పెట్టి రెండిట్లో ఏది అని మాత్రం క్వశ్చన్ అడగద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.